దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ యొక్క ఉదయకాల సమయమందు మీతో కలిసే దేవుని మాటలు పంచుకోవడానికి దేవుడు చూపించినటువంటి కృపకై ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇలారా మంచిది. మరి ఈ యొక్క సమయమున దేవుని యొక్క లేఖన భాగమును చదువుకుందాం. అపొస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 1-5 వచనాలు ఈ విధంగా రాయబడి ఉన్నాయి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడువారు, అహస్యులు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదుకులు, అజింద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషణులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంతులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉందురు. ఇట్టి వారికి విముఖుడువై ఉండుము. మంచిదండి. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య సందేశంలోనికి మనము వెళ్దాం. మమ్మల్ని ఆత్మీకులుగా ప్రేమించున్నటువంటి మా పరమందు ఆసీనుడైనటువంటి మా దేవ, నీ పరిశుద్ధ నామమును బట్టి నీకు వందనాలు. ఈ యొక్క ఉదయకాలపు వేళల్లో మరి నీ యొక్క బిడ్డలతో కలిసి ఇదిగో నీ మాటలు ధ్యానించుకోవడానికి మీరు చూపిన కృపకై నీకు స్తోత్రాలు. కొన్ని నిమిషములు నీ మాటలు మేము ధ్యానిస్తుంటుండగా నీ వాక్కును ద్వారా మాతో బలపరిచి సూటిగా తేటగా బహుబాటంగా మా అందరితోనే మీరు మాట్లాడమని యేసు నామం అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిదండి. మరి నేటి దినములలో మనం చూసినట్లయితే ప్రతిదీ కూడా కలుషితమైపోతున్నటువంటి పరిస్థితి. నేటి దినమున మనం తినుచున్నటువంటి ఆహారము, త్రాగుచున్నటువంటి నీరు, వాడుచున్నటువంటి వస్తువులు ఇవన్నీ కూడా కలుషితమైపోతున్నటువంటి పరిస్థితి. అయితే ఉదాహరణకు మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ భక్తుడు తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనములో చెప్పబడుచున్నటువంటి మాట ఏంటయ్యా అంటే, పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉందురు. నేటి దినమున మనం చూస్తున్నటువంటి భక్తిని మనం చూసినట్లయితే మనం ఆలోచన చేయవలసినటువంటి విషయం, ఈ దినమున మనం చేస్తున్నటువంటి భక్తి నిజమైనదేనా? ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఈ దినాన్న భక్తిలో కూడా మరి అనేక రకములైనటువంటి విధాలుగా భక్తి చేస్తున్నాం. ఎలా అంటే నిజమైన భక్తి ఉంది, నటించే భక్తి ఉంది. ఉదాహరణకి వస్తువులను మనం చూసినట్లయితే మార్కెట్లో ఛార్జర్ కంపెనీలు ఉంటాయి. ఈ ఛార్జింగ్లు డూప్లికేట్ ఉంటాయి, ఒరిజినల్ ఉంటాయి. మనం కొనేటువంటి ప్రతి వస్తువు కూడా డూప్లికేట్ ఉంది, ఒరిజినల్ ఉంది. అదేవిధంగా మనం చేస్తున్నటువంటి భక్తిలో కూడా నేటి దినమున మనుషులు ఎలాగున్నారయ్యా అంటే, భక్తి చేసేవాళ్ళు ఉన్నారు, భక్తిగా నటించేవారు కూడా ఉన్నారు. అయితే ఈ దినమున మనం ఆలోచన చేయవలసినటువంటి విషయం ఏంటంటే, నీవు చేస్తున్నటువంటి భక్తి నిజమైనదేనా? నిజమైనటువంటి భక్తిని నీవు చేయగలుగుతున్నావా అన్న విషయమును ఆలోచన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. ఎందుకంటే నేటి దినములలో ఎలా ఉంది పరిస్థితి అంటే, బయటికి భక్తిగా కనిపిస్తున్నాము, బయటికి ప్రపంచమునకు మంచివాడిలా కనిపిస్తున్నాము. చూసేవారు అందరి దృష్టిలో కూడా తెల్లని వస్త్రాలు ధరించుకొని పరిశుద్ధుల వలె మనం జీవిస్తున్నాం. అయితే వాస్తవమునకు చాలామంది భక్తి జీవితంలో ఎలాగుందయ్యా అంటే, భక్తి చేస్తున్నట్టు నటిస్తున్నారు. నిజమైనటువంటి భక్తిని చేయలేకపోతున్నటువంటి పరిస్థితి. ఈ దినమున అందరూ ఉంటే మోకాళ్ళేసి ప్రార్థన చేస్తూ ఉంటుంటాం. కొంతమంది నటించే విధముగా భక్తి చేస్తూ ఉంటుంటారు. మనుషుల్ని మెప్పించాలని, మనుషుల యొద్ద పొగడబడాలని చెప్పి భక్తి చేస్తూ ఉంటుంటారు. అయితే ఈ దినమున దేవుడు కోరుకుంటుంది ఏంటయ్యా అంటే, నిజమైనటువంటి భక్తి ఆయనకి కావాలి. నిజముగా భక్తి చేసేవారి వలె మనము ఉండాలి. అందుకనే మనము పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే మరి సమూయేలు గారు ఆ యొక్క రాజును అభిషేకించడానికి
ఆ ప్రాంతంలోనికి పంపించబడినప్పుడు వాళ్ళు అనుకుంటారు, అక్కడ వారి యొక్క కుమారులందరూ వచ్చిన తర్వాత ఇదిగో దేవుడు అనుకున్నటువంటి వారు వీరేనేమో అని చెప్పి ఆలోచన చేస్తారు. అయితే దేవుడు అక్కడ మాట్లాడుచున్నటువంటి మాట ఏంటయ్యా అంటే, మనుషులు పైరూపమును చూస్తారు కానీ దేవుడు హృదయమును చూస్తాడని చెప్తున్నారు. నిజమే, ఈ దినమున భక్తి మనుషులను మెప్పించే విధముగా ఉంటుంది. మనుషులను సంతోషపెట్టడానికి భక్తి చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే నేటి దినమున మనము భక్తి చేయాల్సింది, నేటి దినమున మనం పరిశుద్ధంగా బ్రతకాల్సింది మనుషుల కొరకు కాదు కానీ దేవుడిని సంతోషపెట్టడానికి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఒక 2 విషయాలను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అయితే మొట్టమొదటిది, నటన భక్తి యొక్క ప్రమాదాలు ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఈ నటన భక్తి వలన మొట్టమొదటిగా మనం ఏమవుతామయ్యా అంటే మోసపోతాము. ఎలా మోసపోతామంటే, మనము భక్తి చేస్తున్నాము అని అనుకుంటున్నామే కానీ ఆ నటన భక్తి ద్వారా ఏమవుతుందంటే మనల్ని మనము మొట్టమొదటిగా మోసం చేసుకుంటున్నాము. ఎలాగా? నేను భక్తి చేస్తున్నాను, నేను నిజమైనటువంటి భక్తి చేస్తానని అనుకుంటున్నాము కానీ వాస్తవానికి మన భక్తి జీవితంలో నటన అనేది ఉంటే మనకు మనం ఏమవుతామంట మోసపోయేటువంటి పరిస్థితి. అందుకనే నేటి దినమున మనం చేయవలసినటువంటి పని నటన కలిగినటువంటి భక్తిని మనం ఉండటం కాదు, నటించే వారుగా మనము ఎప్పటికీ కూడా ఉండకూడదు. ఈ దినమున మనం ఏం చేయాలంటే మన భక్తిని మనము పరీక్షించుకోవలసినటువంటి పరిస్థితి. అందుకనే కొరింథీయులు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనమును మనం చూసినట్లయితే, కొరింథీయులు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. చూడండి, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని యెడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గురించి మీరే ఎరుగురా. ఈ దినమున మనము జ్ఞాపకం చేయవలసినటువంటి మాట ఏంటంటే, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనండి. ఈ దినమున నీవు చేస్తున్నటువంటి భక్తి, నీవు కలిగి ఉన్నటువంటి విశ్వాసము ఎలాగుందో పరీక్షించుకోవాలి. ఈ దినమున నువ్వు చేస్తున్నటువంటి భక్తి నిజమైనదేనా? ఈ దినమున నీవు చేస్తున్నటువంటి ప్రార్థనలు కావచ్చు, నీవు దేవుని కొరకు చేస్తున్నటువంటి ప్రతి ప్రయాస కావచ్చు, నీవు నిజముగా దేవుని కొరకే ప్రయాసపడుతున్నావా, లేదంటే మనుషులను మెప్పించడానికి, మనుషులను ముందు పొగడాలని, మనుషుల దగ్గర మార్కులు సంపాదించాలని నువ్వు ప్రయాసపడుతున్నావా? ఒకవేళ నీవు మనుషులను మెప్పించే భక్తి చేస్తే అది దేవునికి ఇష్టమైనదిగా ఉండదు. నీవు నేను కూడా ఈ దినమున మనుషులను సంతోషపరచడానికి ఇక్కడ లేము. మన భక్తి ద్వారా ఎవరిని సంతోషపరచాలంటే దేవుడిని మనము సంతోషపరచాలి. దేవుణ్ణి ఎప్పుడైతే సంతోషపరుస్తామో అప్పుడు దేవుడు ఖచ్చితముగా మన ఎడల ఆనందిస్తాడు. కాబట్టి ఈ యొక్క దినమున మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాట, నీ భక్తి నిజమైనదేనా? ఒకవేళ నీ భక్తి నిజమైనదిగా లేకపోతే, నువ్వు నటించే భక్తిగా ఉంటే, మరి ఎప్పటికైనా మన బ్రతుకులను సరిచేసుకొని సరైనటువంటి మార్గములో నడుస్తూ మన భక్తి ద్వారా దేవుణ్ణి మహిమపరుద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకును, మన కుటుంబమునకును, మన సంఘమునకును దయచేయును గాక. ఆమేన్. అందరికీ కూడా వందనాలండి. చిన్న ప్రేయర్ చేసుకుందాం. మహాగుణుడా, మహోన్నతుడా, పరమందు ఆసీనుడైనటువంటి మా ప్రభువా, నీ నామానికి వందనాలు. ఇదిగో యొక్క మధ్యాహ్న కాల సమయమందు మరి నీవు మాట్లాడినటువంటి మాటలను బట్టి నీకు వందనాలు. నిజమే, ఈ దినమున మా యొక్క భక్తి జీవితాలను మేము పరీక్షించుకోవడానికి మీరు చూపిన కృపకై నీకు వందనాలు. ఇదిగో వాక్యం అన్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. అయా తండ్రి, నిజమైనటువంటి భక్తిని మేము చేయటకు అయా మాకు సహాయము దయచేసి మమ్మల్ని బలపరిచి మా జీవితముల ద్వారా మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముతో అడిగి బ్రతుములాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. వందనాలు.